మన వంగ మొక్కలకైతే పెస్ట్ వచ్చింది. ఇదిగోండి చెట్టు ఆకులకి వెనకాల ఇలా వస్తుంది అనమాట. ఈరోజైతే వీటికి ఉన్నటువంటి ఆకులన్నీ కట్ చేసేసి ఈవినింగ్ టైంలో మొక్కలకి మనము లిక్విడ్ పోషకాలు అయితే ఇద్దాము. అదేంటంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుందాము. లేదంటే ఇక మన మొక్కలు అయిపోయినట్టే వాటి పని. ఇదిగోండి దీని వరకు కూడా వచ్చేసింది. ఏంటంటే పెస్ట్ ఒక్కదానికి ఉందంటే పక్కదానికి కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. ఫస్ట్ దీనికి చేసినట్టుంది, తర్వాత వచ్చేసి దీనికి కూడా స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ముందుగా ఈ యొక్క ఆకులన్నీ తెంచేద్దాము. ఆకులు ఉన్నాయి అంటే పక్క వాటికి కూడా వచ్చేసి చూసారా మీరు, వాటి వల్ల చీమలన్నీ వచ్చేస్తున్నాయి. మళ్ళీ చెట్టుకు కూడా చాలా గబ్బు చీమలు వచ్చాయి. కాబట్టి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నాం అనుకోండి, మొక్కలకు ఉన్నటువంటి ఆ యొక్క పెస్ట్ అంతా చీమలు కూడా చచ్చిపోతాయి. కాబట్టి మనము ఈ యొక్క ఆకులన్నీ కూడా కట్ చేసేద్దాం. కట్ చేసి వీటిని డస్ట్బిన్లో పాడేద్దాము. కంపోస్ట్లో వేస్తే మళ్ళీ తలనొప్పి, మళ్ళీ పెస్ట్ రిపీట్ వస్తూనే ఉంటాయి. కోడి పాపలకి వేసాం, కాసేపు అవన్నీ ఎంజాయ్ చేసే పురుగులని ఇచ్చామనుకుని మంచిగా అవి ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. వాటికి కావాల్సింది అదే కదా, మనకు కావాల్సింది కూడా అదే. పెస్ట్ అంటే కంట్రోల్ అవ్వాలి. నా చేతికి ఏమన్నా ఉందా అని చూస్తుంది. ఏదైనా పురుగు కనిపిస్తుంటే ఫస్ట్ అవే గుర్తొస్తాయి. వాటికి చిన్నగా ఉన్నాయి కదా, కనిపించట్లేదు పాపం. చీమలు కూడా తినేస్తాయి అవి. ఇంత ముద్దగా పెద్దగా అయిపోయాయి అసలు. దా మిల్లీ బగ్స్ అయితే మొత్తము దీనికి ఉన్నాయి పురుగులు. ఇదిగో దీనికి మిల్లీ బగ్స్ ఉన్నాయన్నమాట. ఇదిగో మిల్లీ బగ్స్ రావడం కూడా మనకి పూత ఎక్కడైతే వస్తుందో అక్కడే వస్తాయి మిల్లీ బగ్స్. ఇంతకుముందు ఒక పెద్ద కొమ్మ కట్ చేసి బయట పాడేశాను. ఇదిగోండి మిల్లీ బగ్స్ చాలానే ఉన్నాయి. మొన్నే అనుకున్నబ్బా నా తోటలో అసలు మిల్లీ బగ్సే వస్తలేవు, హ్యాపీ అనుకున్నా. నువ్వు నన్ను గుర్తు చేసావుగా అన్నట్టుగా మళ్ళీ వచ్చేసా. పురుగులు ఉన్నాయమ్మ వాటికి. మన కోడి పాపలు అయితే చాలా పెద్దగా అయిపోయాయి. వీటికైతే వాటి యొక్క లైఫ్ పీరియడ్ 3 years. వాడి యొక్క ఏజ్ ఇప్పుడైతే 3 years అవుతుంది, 3 months అవుతుంది. స్లోగా గ్రోత్ ఉంది. అంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది కదా. మనం రెగ్యులర్గా తినేవైతే 40 daysకా 70 daysకో గ్రోత్ వస్తుంది. అంటే తక్కువ డేస్ ఉంది అది. వీటికి ఇంకా పెద్దగా అయిపోయాయి కదా, మనము ఇచ్చే ఫుడ్ కంటే అవి బయటే మట్టిలో ఏరుకొని తింటేనే మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. అందుకే పైకి తీసుకొచ్చేస్తే కాసేపు అవి కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తాయి. నాకు మొక్కలంటే ఎలా పిచ్చినో వాటికి మట్టి అంతే పిచ్చి. దీనికి కూడా చాలానే వచ్చింది పెస్ట్. ఇదిగోండి మిల్లీ బగ్స్. ఇంతమంది పూత వచ్చిన ప్లేస్లోనే వస్తాయి ఇవి. ఇదమ్మా దాన్ని పిలిస్తే చాలా ఎక్కడున్న వరకు వస్తాయి. మా వాడు స్కూల్కి వెళ్ళిన టైంలో నాకు వీటితో ఫుల్ టైం పాస్. ఇదిగో అమ్మ ఇక్కడ ఉంది, పడిపోయిందా? వాటికి నా చేతి కంటిన తెల్లగా ఇష్టం నచ్చుతున్నట్టుంది. ఇలా అన్ని ఆకులు తెంపిస్తా. ఇదిగోండి కొన్నిసార్లు మనకి ఫ్లయింగ్ ట్రూస్ కూడా వస్తాయి. దానివల్ల కూడా మొక్కలు అనేవి డ్యామేజ్ అవుతాయి.
తర్వాత ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా, అవి కూడా తీసేద్దాము. మరీ పెద్దగా ఉంటే కూడా మొక్కకి గాలి సరిగా రాదు, ఇచ్చే పోషకాలంతా ఆకులే తినేస్తాయి. ఇదిగోండి తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకుందాం వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే కట్ చేయట్లేదు, వేడి బాగా ఉంది కదా, వడిలిపోతుంది. ఇదిగోండి మన యొక్క గులాబీ మొక్క. ఈ చిట్టి గులాబీలు వస్తాయి కానీ చాలా ముద్దగా కనిపిస్తాయి, మంచిగా బంచింగ్ వస్తుంది. ఇదిగోండి కింద పెద్ద కుండీలో ఉన్నటువంటి, మొదటి అనుకుంది ఇది పెద్ద కుండీలో ఉందా చిన్న కుండీలో ఉందా అనేసి. ఈ మొక్కకి ఏమైందో మొత్తం అంతా వాడిపోయినట్టు అయిపోతుంది. ఈ గులాబీ మొక్కలకి లైఫ్ పీరియడ్ మరి ఎక్కువ రోజులైతే ఉండదు, ఒక 3 సంవత్సరాలేమో ఉంటాయి అనుకో, 3-4 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ అయితే బ్రతకవు, పోతూ ఉంటే మళ్ళీ మనం మార్చుకుంటూ ఉండాలి. కానీ చిన్న గులాబీలు వచ్చినా కానీ మంచిగా నిండుగా వస్తాయి గులాబీలు అయితే. ఇదిగోండి పాలకూర బాగానే ఉంది, ఈ రోజుకి మనకి కర్రీకి సరిపోతుంది. పాలకూర తీసుకెళ్ళేసి పాలకూర పప్పు వేస్తాను. తర్వాత వచ్చేసి తెంపేటప్పుడు ఒకవేళ వీలైతే చూపిస్తాను, ఒకవేళ వెళ్ళేటప్పుడు హడావిడిగా ఉంటే తెంపలేనేమో అనేసి చూపించలేనేమో అని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ యొక్క వాడిపోయినటువంటి ఆకులు తెంపేస్తే మొక్క మంచిగా హెల్తీగా అయ్యి మళ్ళీ కొత్త చిగురు వస్తుందండి. అందుకనే లేదంటే క్రూన్ చేసేసినా మంచిగా వస్తుంది. పూత లేని ప్లేస్లో ఏమన్నా ఉంటే సీజర్స్తో కట్ చేద్దాం. సీజర్స్తో కట్ చేసేస్తే ఏంటంటే మంచిగా పూత వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఈ కొమ్మ బాగానే ఉంది, ఫ్రెష్గా పూత బాగానే ఉన్న కొమ్మలు వదిలేసేయాలి, పూత రాని కొమ్మలు తీసేసేయాలి. 1-2 కాయలు ఉంటే పోతే పోన్లేండి, ఏం కాదు, ఇంకా చాలా కాయలు వస్తాయి మనకు, కొత్త కొమ్మలు వస్తాయి. ఏంటో ఎండలక ఏంటో అర్థమైతలేదు, మొక్కలైతే చాలా డల్ అయిపోయి, నేను వాటిని పట్టించుకోవడం తగ్గిపోయిందా లేకపోతే పోషకాలు తగ్గాయి అర్థం అవ్వట్లేదు. అందుకనే ఈరోజు అప్పుడే వచ్చాను కానీ ఏంటో ఓపిక లేకపోయేసరికి ఏం చేయలేకపోయా. కొన్ని వీలైనంత వరకు క్రూన్ చేసేసి ఈవినింగ్ టైంలో మట్టిని లూజ్ చేసి ఎరువు తీసుకొచ్చిన ఆల్రెడీ, అది కూడా అక్కడ పెట్టా చూడండి బకెట్లో, ఎరువు వేసుకుందాం. మొన్న నర్సరీ నుండి తీసుకొచ్చుకున్న 1 మంత్ పైన అవుతుంది. లేకముందేమో తీసుకురా అన్నాను మా హస్బెండ్ని, మొన్న అదే అంటున్నారు, వచ్చాక పైకి వచ్చేసి చూసి ఏంటి ఇంకా కిందే పెట్టేసావు తెచ్చుకోవాలి, తేకముందేమో లేదని ఫీల్ అయ్యావుగా తెచ్చుకున్నప్పుడు వేసుకోకపోయావు మొక్కలకి అని. అలానే నిన్న తీసుకొచ్చా పైకి కొంచెము, ఇంతకుముందు అయితే బ్యాగ్ అంతా తెచ్చుకునేదాన్ని, ఇప్పుడు బ్యాగ్ అంతా తెచ్చుకోవడం ఎందుకులో, మనకి ఎంత అవసరం అంత పైకి ఒక్కసారి తెచ్చుకుంటే అయిపోతుంది, మొత్తం ఒకేసారి మోయాలంటే కష్టం అవుతుంది అనేసి కొంచెంగా తెచ్చేసుకుంటున్నాను. తీగ కూడా ఒకసారి నీట్గా సెట్ చేసుకుందాము. దీనికి కూడా దొండపాదకి కూడా పెస్ట్ వచ్చింది, ఈ పెస్ట్ వరకు కట్ చేసేద్దాం. ఈ ఆకులు మనము కట్ చేసేసామనుకోండి ఈవినింగ్ వరకు మంచిగా ఎండిపోతాయి కూడా. దానిమ్మ మొక్క మనం ఏంటంటే మంచిగా క్రూన్ చేస్తూ ఉంటే పూత మంచిగా వస్తుంది అనమాట. ఇవైతే సీడ్స్తో వచ్చింది, లాస్ట్ టైం దీనికి మంచిగా కాపు కూడా వచ్చింది, పూత వచ్చింది, పూత నిలబడలేదు, ఈసారి నిలబడుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ యొక్క వంగ మొక్కలు అంతా తీసేస్తుంటా, ఏం కాదు, మనం ఇట్లా అంతా కట్ చేసేస్తే మళ్ళీ మనము నీమ్ ఆయిల్ కానీ అలా పోషకాలు ఇస్తామనుకోండి 1 వీక్కి మన చెట్టు నిండా ఆకులు వస్తాయి. అయ్యో చెట్టుకి ఆకులు తెంపేసాం కదా, చెట్టు డ్యామేజ్ అయిపోతుందేమో అని ఏం లేదు, ఒకవేళ కొమ్మలు కట్ చేసినా నష్టం ఏం లేదు, పూత మంచిగా వచ్చింది కదా అనుకుంటే వదిలేయచ్చు. మన పూత బాగానే స్టార్ట్ అయింది, ఇంకా మళ్ళీ ఇన్ని రోజులు ఆగాము, పూత వచ్చినాక ఎందుకులే కట్ చేయడం అనేసి చెట్టు కట్ చేయట్లేదు. అప్పటికి కొన్ని కొమ్మలు కట్ చేసా, బాగానే మనకి మిల్లీ బగ్స్ ఉన్నటువంటివి, మిల్లీ బగ్స్ లేదు అనుకునే దగ్గరికి వదిలేసాను. మనకైతే ఇది ఎప్పుడు వస్తుందా పూత అని చూస్తా. అమ్మ ఇది పూతనా, అమ్మ నాది ఇన్ని రోజుల కళ నెరవేరింది చూడండి. ఇదిగోండి మనది దాని పేరేంటి, ఈ సంతోషంలో పేరు కూడా గుర్తొస్తలేదు, సీతాఫల మొక్క 2 పిందెలు అయితే వచ్చాయి, ఎంత హ్యాపీనో ఒక్కసారి చూడండి, 2 పిందెలు వచ్చాయి. నేను ఎన్నో రోజుల నుండి కళ అనమాట, అమ్మ ఇక్కడ కూడా వచ్చాయి.